ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు 100x వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్ అండ్ మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే వాసు గారు. నమస్తే నవీన గారు. వాసు గారు, ఇప్పుడు కొంతమంది అంటారు నాకు చాలా తెలివి ఉంది, నేను చాలా ఇంటెలిజెంట్ ఫెలోని, నేనేం పని చేయాల్సిన అవసరం లేదు, నా తెలివితేటలతో నేను బ్రతికేయగలుగుతాను, నా తెలివితేటలతో నేను సంపాదిస్తానని కొంతమంది ఏ పని చేయకుండా ఉంటారు. మరి నిజంగా తెలివితేటలు ఉంటే సరిపోతుందా, సంపాదన అవసరం లేదా అంటే మీరేం చెప్తారు? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఒక బుక్ ఉందండి. తెలివితేటలను కాసేపు డీకోడ్ చేద్దాం. ఇప్పుడు తెలివైన అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి. ఎందులో తెలివైన వాళ్ళు? సింగింగ్లో జీనియస్ అంటారు. ఇళయరాజా గారు ఉన్నారు. మ్యూజిక్ కంపోజింగ్లో జీనియస్. మైకేల్ జాక్సన్ గారు ఉన్నారు. డ్యాన్స్లో జీనియస్. అలాగే గ్రేట్ సైకాలజిస్టులు ఉంటారు, గ్రేట్ డాక్టర్స్ ఉంటారు, గ్రేట్ చిరంజీవి గారు ఉన్నారు డ్యాన్స్లో. ఇలాగా రాజమౌళి గారు ఉన్నారు డైరెక్షన్లో. అలాగే సైంటిస్టులు ఉంటారు, ఒలింపిక్ ఇది ఉంటారు, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఉంటారు, ధోని. వీళ్ళందరూ కూడా అంటే ఒకళ్ళు బిజినెస్లో తెలివితేటలు ఉంటాయి, ఒకళ్ళు ఏమొచ్చి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఒకళ్ళు మ్యూజిక్ ఉంటుంది, ఒకళ్ళు డ్యాన్స్ ఉంటుంది, ఒకళ్ళు ఏమొచ్చి ఇంకా సైంటిఫిక్, ఒలింపిక్స్, ఇంకా ఏదైనా ఓవరాల్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి తెలివితేటలు అనేది కొంతమందికి 2-3 జీనియస్లు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఒక దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. అయితే మన సహజ స్వభావంగా ఏముంటుందంటే, సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే తెలివి టాలెంట్ రెండు ఒకటే అంటున్నారా మీరు? లేదు, వేరు వేరు అండి. రెండు వేరు వేరు. ఇక్కడ నాలెడ్జ్ వేరు, టాలెంట్ వేరు, జీనియస్ వేరు. జీనియస్ వేరు. అంటే నాలెడ్జ్ అంటే ఏంటి? ఇది చాలా నాలెడ్జబుల్ పర్సన్లా అంటారు చాలా మంది. అంటే వాడికి ప్రపంచ జ్ఞానం ఉంటుంది. మీరు ఎప్పుడైనా మన హైదరాబాద్లో మన ఇరానీ చాయిల్కి ఎక్కడైనా టీ తాగండి, వాడు మోదీ ఎలా పరిపాలన చేయాలి, టెండూల్కర్ ఎలాగా, ధోని ఎలా క్రికెట్ కొట్టాలి, టీ తాగుతూ సలహాలు ఇస్తాడు. కానీ ఈడు మటుకు ఆడు బేసిక్గా. అన్నా ఇలా చేసుంటే బాగున్నానా అంటాడు. ఈడు ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఉండడు. అన్నా ఆడు ఎలా చేసుంటే బెటర్, లేదంటే ఇలా చేసుంటే బెటర్, మన రేవంత్ రెడ్డి గారు ఇలా చేసుంటే బెటర్, కేసీఆర్ ఇలా చేసుంటే బెటర్, జగన్ గారు లేదంటే పవన్ కళ్యాణ్, ఇది మామూలుగా చంద్రబాబు ఇలా చేసుంటే బెటర్ అంటాడు. ఈయన కనీసం కార్పొరేటర్గా కూడా ఎప్పుడు పోటీ చేసి ఉండడు. అంటే తన పని తను మానేసి ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాడు అనమాట. అందులో ఆనందం ఉంటుంది అడికి. లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు నా టీకి డబ్బులు ఇచ్చా అంటాడు. అది తెలివి. అదే డబ్బులు ఉండవు కదా, ఆడు ఏ పని చేయాలి దాని మీద పెట్టకండి ఇవన్నీ పెడుతున్నాడు. ఆడికి ఏ తెలివి ఉంది? దిక్కుమాలిన తెలివి ఉందనమాట. కొంతమంది చూడండి, వాడు ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటాడు, కానీ ఎవరైనా మా ఇంటికి వెళ్తే ఏమిస్తారు, మీ ఇంటికి వెళ్తే ఏం తెస్తారు, ఇదే మెంటాలిటీ. అరే ఇప్పుడు మన దాంట్లో ఎంత తెలివైన నోడరా, డబ్బులు రూపాయి ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టకపోవడం తెలివితేటలా? అలానే అంటారు. అంటే పక్కోడు లిఫ్ట్ ఎక్కేసి పక్కోడు అన్ని వాడేస్తే అది తెలివా? దిక్కుమాలిన తెలివి అంటారు అది. నువ్వు వీలైతే ఇంకొక 2 లక్షలు సంపాదించి నువ్వు లగ్జరీగా ఎంజాయ్ చేస్తూ, వీరైతే అది మిగతాది బ్యాంకులో దాచుకో, అది కదా అసలేం తెలివి. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఉంటుందండి, నెక్స్ట్ ఏంటంటే టాలెంట్ ఉంటుంది, తర్వాత జీనియస్ ఉంటుంది. అంటే నీకున్న నాలెడ్జ్ని టాలెంట్గా మార్చి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్గా ఉపయోగించాలి. మీకు ఆర్జీవి గారి దాంట్లో ఒకటి ఉంటుంది, ఆయన నాకంటే తెలివైనోడు ఎవడైనా ఉన్నాడంటే ఒకడు ఉన్నారో ఆయన ఫ్రెండ్ అని చెప్తారు. కానీ నేనేమంటున్నా, ఆర్జీవి గారే తెలివైనోడు. ఎందుకు చెప్పనా అంటే, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని నువ్వు ఏదో ఒక ప్రొడక్ట్ రూపంలో బయట పెడుతున్నావు కదా. సినిమాలు తీయడమో, లేదంటే ఏదైనా కనిపెట్టడమో, ఏదైనా చేయడం అనేది ఒక ప్రొడక్ట్ రూపంలోగా మార్చలేనిది ఏదైనా ఒక క్రియేట్ చేయాలి. ఆ తెలివి ఎంతున్నా వేస్టే అంటాను నేను. అది తెలివే కాదు, జస్ట్ నువ్వు చెప్పుకోవడానికి తప్ప. సో మన మనసు అంటే ఏంటి? వివిధ రకాల ఐడియాస్ని అన్ని గ్యాదర్ చేసుకుంటుంది. ఆ గ్యాదర్ చేసుకున్న దాన్ని నువ్వు అది ఆ టాలెంట్గా మార్చుకొని నువ్వు దాన్ని బయట పెట్టాలి. దాంతో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయకపోతే అది ఎంత తెలివి ఉన్నా వేస్టే. సో చాలామంది ఏంటంటారంటే, నాకు తెలివి ఉంది కానీ నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను అని అంటారు. అవునా? నీకు అన్ని తెలివి ఉంది కానీ మనీ మేకింగ్ తెలివి లేదు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి చాలా నేను అనుకుంటే కోట్లు సంపాదించగలరు, కుక్కను కొడితే డబ్బులు వస్తాయి, ఇలాంటి ఫర్ మాట్లాడుతుంటారు. బాబు, నువ్వు వేరే దాంట్లో నువ్వు తెలివైనడే, కానీ డబ్బు సంపాదించడానికి వేరే తెలివి ఉంది. దాన్నే కన్విన్సింగ్ స్కిల్ అంటారు, దీన్నే క్లోజింగ్ స్కిల్ అంటారు. నిజంగా చాలా మంది మీరు అన్నట్టుగా ఇంటెలిజెంట్ ఉంటారు, చాలా తెలివి ఉంటుంది, కానీ నిజంగా మనీ మేకింగ్ చేయలేరు వాళ్ళు. అంటే ఒక బిజినెస్ పెట్టినా ఫెయిల్ అయిపోవడము, ఏదైనా చేసినా కూడా మనీ వాళ్ళ చేతికి రావు, పోవడం తప్ప వచ్చేది ఏమి ఉండదు, మిగలదు కూడా ఏది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? చాలా మంది మంచి గోల్డ్ వేసుకుని వస్తారు, 10th క్లాస్ కూడా చాలు. నేను తక్కువ చేసి మాట్లాడలేదు, వాళ్ళ కింద ఎవరెవరు పనిచేస్తారు చేసిన మంచి డాక్టర్స్, మంచి అడ్వకేట్స్, వాళ్ళ టీం అలా ఉంటుంది. మంచి చార్టెడ్ అకౌంటెంట్స్, కనీసం సంతకం రాలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వీళ్ళెందుకు వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు? బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ దగ్గర. ఎందుకంటే వీళ్ళు తెలివి ఏంటో చెప్పనా? డీల్ క్లోజింగ్. ఏంటండి?
డీల్ క్లోజ్. కన్విన్సింగ్ స్కిల్ అన్నమాట. మీ దగ్గర 10 కోట్లు ఉంది, 10 కోట్లు అక్కడ పెట్టు, నీకు ఒక 2 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. కన్విన్స్ చేస్తారు వాళ్ళు. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక స్కిల్, మీరు నవీన గారు నన్ను అడిగితే మోడర్న్ మైండ్ మూడు ఒకటే చెప్తాను, కన్విన్సింగ్ స్కిల్. మీ దగ్గర కన్విన్స్ చేయాలి. కన్విన్సింగ్, దాన్ని క్లోజింగ్ స్కిల్ అంటారు. నా 100x క్లాసెస్లో చెప్తుంటా. నువ్వు ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి క్లోజింగ్ చేసావు అనుకోండి, నీ డెసిషన్ ఓకే చేసిన అనుకోండి, నువ్వు కోటీశ్వరుడు అయిపోయినట్టే, నువ్వు డబ్బు సంపాదించి వచ్చినట్టే. నువ్వు అది ఎంత 1 to 10లో ఎంత పర్సెంటేజ్ చేస్తున్నావు దాన్ని బట్టి నీకు డబ్బు వచ్చేది ఉంటుంది. నువ్వు ఎవరిని కన్విన్స్ చేయలేకపోతున్నావు అనుకోండి, నీకు డబ్బు సంపాదించే స్కిల్ తక్కువ ఉంటుంది. ఇక్కడ డబ్బు సంపాదించాలంటే మెయిన్ కన్విన్సింగ్ స్కిల్ రావాలన్నమాట. ఎదుటివాడు నీ మాట చేసి ఓకే చేసేయాలి. మీరు మిర్చి సినిమాలో ప్రభాస్ని అనుష్క గారు ఒక మాట చెప్తుంటారు, చూడగానే ఏమున్నాడు అని అంటారు. అంటే ఆటోమేటిక్గా ఆమె కన్విన్స్ అయిపోయింది. ఇక్కడ కన్విన్స్ చేయడం ఒక పద్ధతి, ఆటోమేటిక్గా కన్విన్స్ చేయడం రెండో పద్ధతి. నేను 2 పద్ధతులు ప్రయోగించమంటాను. నీకు ఒక వ్యక్తి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదంటే ఒక వ్యక్తి నీ మాట వినాలన్నా ఒక పద్ధతి నువ్వు కన్విన్స్ చేయడం. నేను రెండో పద్ధతి ఏంటి, మోడర్న్ మైండ్ మూడు వాళ్ళే కన్విన్స్ అయిపోలేదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటారా, వాళ్ళు చూసి మనకి నమ్మేయాలి. క్వశ్చన్ ఏం అడగకూడదు, ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్లు ఏమి ఉండకూడదు. దీనికి నీకు మళ్ళీ మోడర్న్ యాక్షన్ చేయాలి. టైం, ఎనర్జీ, ఎఫర్ట్స్ పెడితే కొన్ని రోజులు పెడితే ఆటోమేటిక్గా కన్విన్స్ అయిపోతారు. ఎప్పుడు కన్విన్స్ అవుతారు? ఫస్ట్ నువ్వు ఒక పనిలో స్థిరత్వంగా ఉన్నావా, నీకు ఆ పనిలో స్కిల్ ఉందా, నీకు ఇంతకుముందు క్లయింట్స్ ఉన్నారా, నీకు ఆ పనిలో ఎక్స్పర్సన్ నాలెడ్జ్ ఉందా, ఎక్స్ఆప్షనల్గా నువ్వు ఉన్నావా, నువ్వు బెస్టా. పీపుల్ ఫాలో ఓన్లీ బెస్ట్ పీపుల్ అండి. ఎవరైతే ది బెస్ట్ ఉంటారో వాళ్ళని ఫాలో అవుతారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ది బెస్ట్, ఇప్పుడు మనకి హెయిర్ కటింగ్కి వెళ్ళినా, లేదంటే ఒక మంచి బొటక్యూకి వెళ్ళినా, లేదంటే ఒక మంచి సారీ షాప్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తాం, వాడు తక్కువకి ఇస్తున్నాడని వెళ్ళాం, ది బెస్ట్ ఇస్తున్నాడు లేదా చూస్తాం, ఫుడ్ అయినా దేనైనా. అలా నువ్వు బెస్ట్ అయితే ఆటోమేటిక్ పబ్లిక్ నీ దగ్గరికి వస్తారు, ఆటోమేటిక్ కన్విన్స్ అయిపోతారు. మీరు ఒక హోటల్కి వెళ్ళి రోజు ఫుడ్ తింటున్నారండి, కొన్ని ఫేవరెట్ ఉంటాయి, వాడు రమ్మని చెప్తున్నాడు మీకు, మీరు కన్విన్స్ అయిపోయారు, అక్కడికి వెళ్తాం మనం. మీరు ఎలా కన్విన్స్ అవ్వాలో వాడు ముందు కన్విన్స్ చేశాడు. దీన్ని ఇంపల్స్ కన్విన్సింగ్ అంటారు. అంటే మీకు తెలియకుండా వాడు మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు హోటల్కి వెళ్తే డోర్ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ట్రాఫిక్ కార్ పార్కింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని సింబల్స్ ఉంటాయి, అసలు ఏ స్ట్రెస్ ఉండదు మనకి, అన్నీ డిజైనర్గా ఉంటాయి. అంటే మీరు ఎక్కడెక్కడైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో దాన్ని కట్ చేసి మీకు హ్యాపీ ఫీల్ ఇస్తున్నాడు. అప్పుడు అబ్బా ఏమి ఇస్తున్నాడు రా, ఫ్యూచర్స్, ఫెసిలిటీస్, ఇక్కడికే రావాలని అనిపిస్తుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నాడో ముందే ఆలోచించి చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ హై కన్విన్సింగ్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, కన్విన్సింగ్ చేస్తే డబ్బులు వస్తాయి రావా? ఖచ్చితంగా. మీరు చాలా లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, కన్విన్సింగ్ రావట్లేదు, వేస్ట్. మీరు బాగా కన్విన్సింగ్ స్కిల్ ప్రాక్టీస్ చేశారు, ఇది ఇట్స్ ఎ స్కిల్ ప్రాక్టీస్ అండి, ఇంకేం లేదు. స్కిల్ బాగా ప్రాక్టీస్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయి ఏం చదువుకోలేదు, ఒక అమ్మాయి బాగా పిహెచ్డి చేసింది. ఈ అమ్మాయి చదువుకోలేదు కానీ సేల్స్లో తోపు. కస్టమర్ని చూడగానే ఫ్యూచర్స్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బాగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్ని తయారు చేస్తుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కన్విన్స్ చేసేస్తుంది. నువ్వు ఎంత పిహెచ్డి చేసినా ఈ అమ్మాయి ముందు ఈ అమ్మాయి వేస్టే. సో డబ్బు సంపాదించాలంటే సేల్స్లో కన్విన్సింగ్ స్కిల్ రావాలి. నువ్వు బయట పిహెచ్డీలు ఎంత ఉన్నా సరే అవ్వదు. చాలా మందిని చూడండి, మ్యాథమెటిక్స్లో జీనియస్ ఉంటారు, డాక్టర్స్లో జీనియస్ ఉంటారు, లాయర్స్లో జీనియస్ ఉంటారు. మీరు ఎప్పుడైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, కొంతమంది చెట్టు కింద ఉంటారు. అదే వాళ్ళకంటే జూనియర్స్ కొంతమంది కన్విన్సింగ్ స్కిల్ వచ్చిన వాళ్ళు మంచి మంచి బెంజ్ కార్లో తిరుగుతారు, గంటకు 10 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఎందుకు ఇద్దరికి తేడా ఏంటి? కన్విన్సింగ్. అటువంటి కన్విన్సింగ్లో ఒక 20 స్ట్రాటజీలు ఉన్నాయి. మన మోడర్న్ మైండ్ మోటివేషన్లో నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ చేయి, ఎంత విజువలైజేషన్ చేయి, ఇది లేకపోతే మటుకు నువ్వు కిందకు డమ్మాలే ఇంకా. కానీ చాలా మంది ఇది చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి. నిజమేండి, వాళ్ళకి కూడా తెలియదు. కన్విన్సింగ్ ఉంటే ఉంటుందండి. నేను కొంచెం డీటెయిల్డ్గా అసలు ఒక బయర్ సైకాలజీని నేను కొంచెం బయర్ సైకాలజీ కూడా నేర్పిస్తాను. నేను ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడంటే వాడు ఏ సైకాలజీతో వచ్చాడు, వాడు ఏం కోరుకుంటున్నాడు, దానికి నువ్వు ఎలా సాటిస్ఫై చేయాలి, వాడు లైఫ్ లాంగ్ నీకు ఎలా ఉండాలి కస్టమర్గా. లైఫ్ లాంగ్ కస్టమర్గా 100 మంది ఉన్నారు అనుకోండి, మీరు వేరే కొత్త కస్టమర్లు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడికి వెళ్ళి నువ్వే గుర్తు రావాలి. అలా ఏ విధంగా చేయాలి, అలాగే వాడిని సాటిస్ఫై చేయి, నువ్వు సాటిస్ఫై. దీన్ని విన్ విన్ ఫార్ములా అంటారు. మన మోడర్న్ మైండ్స్లో మనం ఈ విధంగా ఉంటాయి. దీంతో పాటు ఒక 10% బుల్లిగా విజువలైజేషన్ అఫర్మేషన్ చేసుకోమంటారు. 90% ఇది, 10% అది. నువ్వు 90% విజువలైజేషన్ అఫర్మేషన్ చేస్తే 10% ఏం చేసి నువ్వు సెట్కి వెళ్ళిపోతావు ఏదో ఒక రోజు. అలా సెట్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మోడర్న్ మైండ్ మోటివేషన్లో చూసిన బయటికి రావాలని నా యొక్క కోరిక. రాకపోతే వాళ్ళ ఇష్టం, నేనేం చేయలేను దానికి. థ్యాంక్ యూ.